మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. ప్రధానంగా ఈ ప్రెస్ మీట్లో పాల్గొంటున్నటువంటి వాళ్ళు ఎస్టీయు రాష్ట్ర మాజీ అధ్యక్షులు బీఆర్ఎస్ నాయకులు మిత్రులు భుజంగరావు గారు, ఉపాధ్యాయ సంఘాల నాయకురాలు బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు సుమిత్రక్క గారు, టీఎస్పీఎస్సీ మాజీ బీసీ కమిషన్ మాజీ సభ్యులు మిత్రులు కిషోర్ గౌడ్ గారు, మిగతా మిత్రులకు అందరికీ కూడా నమస్కారం. ఉద్యోగులు ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి అనేక హామీలు ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి మేనిఫెస్టోలో పెట్టి 6 నెలల్లో అమలు చేస్తామన్నటువంటి ఏ ఒక్క హామీ కూడా 30 నెలలు గడిచింది, దాదాపుగా 30 నెలలు గడుస్తూ ఉంది. 6 నెలలలో అమలు చేస్తామన్నటువంటి పిఆర్సీ విషయంలో ఇప్పటి వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వ స్పందన లేదు. భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో 28 రాష్ట్రాలు ఉంటే తెలంగాణ మినహా 27 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో కూడా 5 డిఏలు పెండింగ్లో లేవు. ఇవాళ భారతదేశంలోనే నంబర్ 1గా డిఏల పెండింగ్లో అగ్రభాగాన నిలిచినటువంటి రాష్ట్రం తెలంగాణ కావడం అనేటువంటిది ఇది అత్యంత బాధాకరం. అట్లాగే సిపిఎస్ రద్దు చేస్తామన్నారు. సిపిఎస్ మీద కనీసం ఇప్పటికీ ఒక కమిటీ వేసినటువంటి పాపన పోలేదు. హెల్త్ కార్డుల మీద అయితే క్యాబినెట్లో డిసిషన్ తీసుకొని నిర్ణయం అయిపోయింది. ఇక రేపటి నుంచే ఈ రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు అందరికి కూడా డిజిటల్ హెల్త్ కార్డ్స్ ఇస్తూ ఉన్నాం అని చెప్పి గొప్పలు చెప్పినరు. 2 నెలలు అయిపోయింది క్యాబినెట్ నిర్ణయం తీసుకొని. ఇప్పటి వరకు హెల్త్ కార్డులకు సంబంధించినటువంటి అతి గతి లేదు. ఉద్యోగ సంఘాలు గత 20 నెలలుగా 6 నెలల్లో ఇస్తామన్నారు కాబట్టి 1 సంవత్సరం పాటు ఈ ప్రభుత్వానికి సమయం ఇద్దాం, ఈ ప్రభుత్వం కుదురుకోవడానికి టైం పడుతుందని చెప్పి వాళ్ళే విశాల హృదయంతో ఆలోచించి అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రిని కలిసినరు, బట్టి విక్రమార్కను కలిసినరు, క్యాబినెట్ మంత్రులందరినీ కలిసినప్పటికి కూడా ఏ ఒక్క సమస్యకు కూడా పరిష్కారం కాలేదు. పిఆర్సీ విషయంలో అసెంబ్లీ వేదికగా మా ఉపనాయకులు హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ఉద్యోగుల పిఆర్సీ ఎప్పుడు ఇస్తారు, గడువు ఏమైంది, గడువు అయిపోతూ ఉన్నది 31 మార్చికి అని చెప్పి అసెంబ్లీలో అడిగితే పిఆర్సీ గురించి స్పందన లేదు. కానీ పిఆర్సీ ఎక్స్టెన్షన్ చేశారు సెప్టెంబర్ వరకు. ఇక రిటైర్ అయిన ఉద్యోగులు అయితే ఈ రాష్ట్రంలో ఏ వ్యక్తి రిటైర్ అయినా చావే పరిష్కారం అనేటువంటి ఒక మానసిక స్థితికి ఇవాళ ఉద్యోగులు పోతూ ఉన్నారు. 14,000 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నాయి. 24 మార్చి నుంచి ఇప్పటి వరకు రిటైర్ అయినటువంటి ఉద్యోగులకు తాము దాచుకున్న డబ్బులే తామకి ఇస్తలేరు. ప్రభుత్వం ఇవ్వాల్సింది ఏం లేదు. ఇలా జీపీఎఫ్ తమ దాచుకున్న డబ్బే, గ్రూప్ లైఫ్ ఇన్సూరెన్స్ తమ దాచుకున్న డబ్బే, ఎన్కాష్మెంట్ లీవ్ ఏ ఉద్యోగి అయినా తన సర్వీస్లో పనిచేయకుండా ఆ లీవులు కాపాడుకొని రిటైర్ అయ్యేటప్పుడు గవర్నమెంట్కి ఇచ్చేటువంటి సదుపాయం ఉందని చెప్పి 300 రోజులు ఎన్కాష్మెంట్ లీవ్ చేస్తే ఏ ఒక్క రూపాయి కూడా ఇస్తలేరు. ప్రభుత్వం ఇచ్చేది కేవలం గ్రాట్యుటీ మాత్రమే. అది కూడా 35 ఏళ్ళు పనిచేస్తే కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి నిబంధనల ప్రకారం, రాజ్యాంగం ప్రకారం అనేక పోరాటాల ఫలితంగా వచ్చినటువంటి గ్రాట్యుటీ కూడా ఇవ్వనటువంటి నేపథ్యం. అంటే రిటైర్ అయిన ఉద్యోగులకు అందరికీ ఇలా మొండి చేయి చూపించి మీరు ఏమైనా చేసుకోండి అని ఇలా రోడ్డు మీద పడిస్తున్నటువంటి విషయం అత్యంత దారుణం. 86 మంది రిటైర్ అయిన ఉద్యోగులు చనిపోయారు. చాలామంది వీడియోలు పెట్టి మా ఆరోగ్యం బాగలేదు, మా ఆర్థిక పరిస్థితి బాగలేదు, చాలా ఇబ్బందులు పడుతున్నాం అని చెప్పి ప్రభుత్వానికి చెప్పినా కనికరం లేనటువంటి విషయం. చివరికి లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టుకొని వేలాది మంది ఉద్యోగులు హైకోర్టు మెట్లెక్కిండ్రు.
న్యాయస్థానానికి పోయినరు. హైకోర్టు జడ్జిలు సీరియస్గా చెప్పినారు ప్రభుత్వానికి, ఏప్రిల్ 9లోగా మీరు డబ్బులు చెల్లించాలి అని చెప్తే మళ్ళీ కౌంటర్ వేసినారు. మొన్న కూడా హైకోర్టు జడ్జి చాలా సీరియస్గా మీరు రిటైర్ అయిన ఉద్యోగులు డబ్బులు ఆపుకోవడానికి మీకు ఏం హక్కు ఉంది అని చెప్పి ప్రశ్నించిన ప్రభుత్వంలో స్పందన లేదు. ఎందుకంటే మంత్రులు ఇక్కడ లేరు, ముఖ్యమంత్రి ఇక్కడ లేడు. ఢిల్లీలో పార్టీకి సంబంధించిన కార్యకలాపాల మీద ఉన్నటువంటి దృష్టి ఈ రాష్ట్రంలో పరిపాలనలో ప్రధాన భాగమైనటువంటి ఉద్యోగుల పట్ల లేకపోవడం అనేటువంటిది ఇది మొత్తం సమాజం అంతా కూడా ఇవాళ చూస్తున్నటువంటి నేపథ్యం. ఇక భరించలేక ఉద్యోగులందరూ కూడా ఎన్నిసార్లైనా చెప్పినా ఇక మా సమస్యలు పరిష్కారం అయితలేవు అని చెప్పి నిన్న మీరందరూ కూడా చూసిండ్రు. రాష్ట్ర సచివాలయం నుండి గ్రామ సచివాలయం వరకు లక్షలాది మంది ఉద్యోగులు స్వచ్ఛందంగా ఉద్యోగ సంఘాల పిలుపు మేరకు లక్షలాది మంది ఈ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి వివక్షకు నిరసనగా నిన్న పెద్ద ఎత్తున మరి ధర్నాలో పాల్గొన్నటువంటి సందర్భాన్ని చూసాం. ఈ ఆందోళన చూస్తేనే ప్రభుత్వం పట్ల ఉద్యోగుల్లో ఎంత వ్యతిరేకత ఎదురవుతున్నదో చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఈ మానసిక ఆందోళనకి, ఈ ఉద్యోగుల ఆందోళనకి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. 86 మంది పెన్షనర్లు చనిపోయినరు. మరి వాళ్ళకందరికి మొన్న ఏదో క్యాబినెట్ సందర్భంగా మేము ఈ రాష్ట్రంలో ఉన్న ఏ ఉద్యోగి మరణించినా 1,20,00,000 ఇస్తున్నామని చెప్పి గొప్పలు చెప్పుకున్నారు. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. 86 మంది చనిపోయినరు, మీ వలన చనిపోయారు. ప్రభుత్వం సకాలంలో ఏరియా వాళ్ళకి రావాల్సినటువంటి డబ్బు వాళ్ళకి ఇవ్వకుండా వేధించడం వల్ల ఇవాళ పెన్షనర్లందరూ కూడా మానసిక క్షోభతో చనిపోయారు. మరి వీళ్ళకు కూడా 1,20,00,000 ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాను. ఒక్కొక్క రిటైర్ అయినటువంటి ఉద్యోగి, చనిపోయినటువంటి ఉద్యోగికి మీరు 1,20,00,000 ఇవ్వండి. సచివాలయం చుట్టూ తిరగాలి, ఆర్థిక మంత్రి పేషి చుట్టూ తిరగాలి, కోర్టు మెట్లెక్కాలి. అంటే రిటైర్ అయిన ఉద్యోగి ఎవరు కూడా ఇంట్లో కుటుంబ సభ్యులతో ఒక 30-35 సంవత్సరాలు సర్వీస్ చేసిన తర్వాత ఒక సుఖమైనటువంటి జీవితం, ఉన్నదానిలో ప్రశాంతమైనటువంటి జీవితం గడుపుదామని తెలంగాణ ఉద్యోగి భావిస్తే వాళ్ళ కళని విధ్వంసం చేసేటువంటి పని ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉన్నది. నిన్నటి ఆందోళనకి పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం వహించాలి. సచివాలయంలో నిన్న మనం చూసినాం, అంబేద్కర్ సచివాలయంలో వేలాది మంది ఉద్యోగులందరూ కూడా సచివాలయ ఉద్యోగులు, హెచ్ఓడి ఉద్యోగులు, అన్ని శాఖల ఉద్యోగులందరూ కూడా పెద్ద ఎత్తున ఆ నిరసన చూసైనా ప్రభుత్వం కనువిప్పు కలగాలి. ప్రభుత్వం స్పందన లేదు. ఏ చెప్పినా అసెంబ్లీలో అడిగినా స్పందన లేదు, ధర్నాలు చేస్తామన్న స్పందన లేదు, పరిపాలన సరిగ్గా జరుగుతలేదంటే స్పందన లేదు. అంటే ఇంటోటోగా ఈ ప్రభుత్వం ఉద్యోగుల పట్ల తీవ్రమైనటువంటి అణచివేత వైఖరి కొనసాగిస్తున్నది అనేటువంటి దానికి తార్కాణం నిన్న లక్షలాది మంది ఉద్యోగుల ఆక్రందన, ఆవేదన, ఆందోళన అనేటువంటి విషయాన్ని మేము స్పష్టం చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే ఉద్యోగ సంఘాలను పిలిపించి రిటైర్ అయినటువంటి ఉద్యోగులకు 14,000 కోట్లు మేము చాలా సందర్భాల్లో మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన అటు అసెంబ్లీ వేదికగా బయట కూడా అనేక సందర్భాల్లో చెప్పినాం. మీరు 3,44,000 కోట్ల రూపాయల అప్పులు చేసినామని చెప్తా ఉన్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం. మరి రిటైర్ అయిన ఉద్యోగులకు 14,000 కోట్ల రూపాయలు ఒకేసారి ఒకే దఫాగా చెల్లించండి. ఎందుకంటే నెల నెలకు కూడా మరి ఉద్యోగులు రిటైర్ అవుతూ ఉంటే ఈ బకాయిలన్నీ కూడా పేరుక్కపోతూ ఉంటే మరి ఎట్లా రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు ఇక మరణమేనా శరణ్యం అని ఇలా ఉద్యోగులందరూ వాపోతున్నారు. రిటైర్ అయిన ఉద్యోగుల మరి ఉసురు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తలగక్క మానదు అనేటువంటి విషయాన్ని మేము మనవి చేస్తూ ఉన్నాం. అందుకే వెంటనే రిటైర్ అయిన ఉద్యోగుల బకాయిలన్నీ కూడా చెల్లించాలని మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే పీఆర్సీ విషయంలో పీఆర్సీ
కేసీఆర్ గారు సకాలంలో పీఆర్సీ వేసి 5% ఇంటీరియం రిలీఫ్ ఇచ్చి పీఆర్సీ కమిషన్ ఇష్యూ 3 సంవత్సరాల పీఆర్సీ గడువు 5 సంవత్సరాలు. అంటే ఒక టెన్యూర్కు 5 సంవత్సరాల టెన్యూర్ కాలానికి పీఆర్సీ కమిషన్ తీసుకుంటున్నటువంటి సమయం 3 ఏళ్ళు. ఇది ఎంత విచిత్రం అంటే మీరు మొత్తం ఉమ్మడి రాష్ట్ర చరిత్ర చూసినా ఇప్పటి వరకు చూసినా దాదాపు 12 పీఆర్సీలు, 13వ పీఆర్సీది. ఈ 12 పీఆర్సీలలో కూడా అసంతృప్తి లేని పీఆర్సీ, నిరసన లేని పీఆర్సీ ఒక కేసీఆర్ హయాంలోనే 43% వచ్చింది. పీఆర్సీకి వ్యతిరేకంగా ఒక ధర్నా లేదు, పీఆర్సీకి వ్యతిరేకంగా ఏ ఉద్యోగ అసంతృప్తి చెప్పలేదు. ఉద్యోగులందరూ సంతోషంతో తీసుకున్నటువంటి పీఆర్సీ కేసీఆర్ పరిపాలనలో ఇచ్చిండనేటువంటి విషయాన్ని గమనంలోకి తీసుకోవాలని నేను ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు కూడా చాలా మాటలు చెప్పారు కదా రేవంత్ రెడ్డి గారు, ఉద్యోగులకే అది ఇస్తాం ఇది ఇస్తాం. మా ఉద్యోగులు కూడా అనేక మంది ఈ ప్రభుత్వం కంటే మెరుగైనటువంటి వేతనాలు వస్తాయేమో, మెరుగైనటువంటి మా సమస్యలు పరిష్కరిస్తాడేమో అని ఆనాడు అనేక మంది ఉద్యోగులందరూ కూడా కాంగ్రెస్ వైపు మొగ్గిన మాట కూడా వాస్తవమే. ఎందుకంటే మరి ఇవాళ మీరు నమ్మిన వాళ్ళని మోసం చేసినటువంటి విధంగా ఇవాళ ఉద్యోగులందరూ వీధుల్లోకి వస్తూ ఉంటే, రిటైర్ అయిన ఉద్యోగులు ఒకవైపు మరణిస్తూ ఉంటే మీకు ధ్యాస లేదు, సోయి లేదు ఈ ప్రభుత్వానికి. అసలు క్యాబినెట్ మంత్రులు ఎవరు సరిగ్గా స్పందించరు, ఉద్యోగ సంఘాలకు విలువ ఇవ్వరు, వాళ్ళతో చర్చలు జరపరు. కాబట్టి ఈ వెంటనే ఈ సమస్యలు, పీఆర్సీ సమస్య, అట్లాగే సిపిఎస్ కూడా కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ మేము రద్దు చేస్తామని చెప్పి మీరు హామీ ఇచ్చారు. సిపిఎస్ మీద ఇప్పటి వరకు ఒక్క కమిటీ లేదు. ఎంత విచారకరం అంటే ఇటీవల జరిగినటువంటి అమెరికా ఇరాన్ యుద్ధం వలన ఉద్యోగులకు సంబంధించినటువంటి 10% ఏదైతే రిడక్షన్ అవుతుందో ప్రభుత్వం పెట్టేటువంటి 2 కలిపి షేర్ మార్కెట్లలో పెడతారు ఈ పెన్షన్ ఫండ్. మొన్న ఈ యుద్ధం వల్ల అది సడన్గా డ్రాస్టిక్గా తగ్గిపోయింది. 6,000 కోట్ల రూపాయలు ఒకే రోజు ఆవిరైపోయినాయి ఉద్యోగులు. ఎవడియాలి ఈ 6,000 కోట్ల రూపాయలు? అందుకే ఈ నూతన పెన్షన్ విధానం రద్దు చేయాలి, ఉద్యోగులకి అస్యూర్డ్ పెన్షన్ ఉండాలని చెప్పి పాత పెన్షన్ విధానం కావాలని ఉద్యోగులు చాలా కాలంగా కొట్లాడుతూ ఉన్నారు. ఇలా బీజేపీ కాంగ్రెస్ 2 కలిపి ఇలా ఉద్యోగుల్ని అణచివేతలో ఒకే బాటలో నడుస్తూ ఉన్నాయి. ఇక సెంట్రల్ గవర్నమెంట్ కూడా రకరకాల కారణాలు చెప్పి భవిష్యత్తులో పెన్షనర్లకు డిఏ ఉండొద్దని ఫైనాన్స్ బిల్లుకు కూడా అమెండ్మెంట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నది. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, వెంటనే ఉద్యోగ సంఘాల నేతలను పిలిపించి చర్చించి వాళ్ళు పెట్టినటువంటి 64 డిమాండ్లలో ముఖ్యమైన డిమాండ్లు పరిష్కరించండి. లేకుంటే ఈ ఆందోళన తీవ్రతరమయ్యేటువంటి అవకాశం ఉంది. దీనికి పరిపాలన పడకేస్తే, పరిపాలనలో సంక్షోభం వస్తే, పరిపాలన ఆగిపోతే రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఉద్యోగులు చేస్తున్నటువంటి న్యాయమైనటువంటి పోరాటానికి, వారు చేస్తున్నటువంటి ఆందోళనకు, వారికి మేము పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము మద్దతు ప్రకటిస్తూ ఉన్నాం. వెంటనే ఈ సమస్య మీద చొరవ చూపాలని నేను మంత్రివర్గాన్ని కూడా అందరినీ కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అట్లాగే రెండవది కూడా ఇలా తెలంగాణ రాష్ట్రం వచ్చినాక అనేక శాఖలు ఆంధ్రపెత్తనం వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేసి రకరకాల రాష్ట్రం సాధించుకున్న తర్వాత మళ్ళీ అనేక శాఖల్లో ఆంధ్రపెత్తనం పెరిగిపోతూ ఉన్నదని ఇటీవల మనకు వార్తలు వస్తూ ఉన్నాయి. మొన్న ఎక్సైజ్ శాఖలో జరిగినటువంటి ఘటన పరాకాష్ట. ఒక ఎక్సైజ్ కమిషనర్ ఆ హెచ్ఓడి ఉద్యోగుల మీద అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేయడం అనేటువంటిది అందరం కూడా చూసినాం. అట్లాగే విద్యుత్ శాఖలో ఇటీవల ఆర్టిజన్లు అందరూ కూడా సమ్మె చేస్తే హెచ్ఆర్ డైరెక్టర్ టిఎస్ జెన్కో కుమార్ రాజు ఉద్యోగులందరినీ కూడా బెదిరించి మీరు సమ్మె చేయొద్దు, సమ్మె చేస్తే మీ అందరినీ తీసేస్తాం, సమ్మె వలన నష్టమవుతాం అని చెప్పి బెదిరించి వారిని చివరికి సమ్మె నుంచి విరమించేటువంటి ప్రయత్నం చేశారు. కానీ వీరోచితంగా ఆర్టిజన్లందరూ కూడా పోరాడారు. ఆర్టిజన్లకు మీరు హామీ ఇచ్చిండ్రు, చెప్పిండ్రు, ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పిండ్రు.
వాళ్ళు లేకుంటే విద్యుత్ సంక్షోభం పెరిగిపోతున్నదని సిఈలు, ఎస్సీలు, డైరెక్టర్లు అందరూ బెంబేలెత్తిపోయారు. చివరికి ఆ సమ్మె భయాందోళనల మధ్య ముగిసింది. 22 నుంచి ఆర్టీసీ సమ్మె బాటలో పడతామని చెప్పి ఆర్టీసీ ఉద్యోగులు పోతూ ఉన్నారు. అంటే మొత్తంగా సామాన్య ప్రజలకు ఇచ్చినటువంటి హామీల అమలులో విఫలమైనటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ వర్గాలకు, కార్మిక వర్గాలకు ఇచ్చినటువంటి హామీలలో కూడా చాలా వైఫల్యం చాలా స్పష్టంగా కనబడతా ఉన్నది. దీన్ని ఈ ఆంధ్ర పెత్తనం జూపల్లి కృష్ణారావు గారు, వారు ఎక్సైజ్ శాఖ మంత్రి, గతంలో తెలంగాణ ఉద్యమ సందర్భంగా రాజీనామా కూడా చేసినారు అనేటువంటి విషయం మనకు అందరికీ తెలుసు. మరి మీ శాఖలో ఇటువంటి ఘటనలు జరుగుతూ ఉంటే మరి వెంటనే స్పందించాల్సినటువంటి మంత్రి స్పందించాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అటువంటి అధికారులను పంపించండి. వేరే శాఖకు బదిలీ చేస్తారా, ఇంకొక దగ్గరికి బదిలీ చేస్తారా? ఉద్యోగుల మనోభావాలని సరైనటువంటి రీతిలో పరిరక్షించే విధంగా ఈ ప్రభుత్వాలు పనిచేయాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అట్లాగే విద్యుత్ శాఖలో కూడా ఇవన్నీ కూడా వస్తూ ఉన్నాయి. అనేక శాఖల్లో, ఇరిగేషన్ శాఖలో కూడా ఇలా ఆంధ్ర అధికారుల పెత్తనాలు విరిగిపోతున్నాయి. 1 కాదు 2 కాదు. మరి వీటిని ఎందుకంటే రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఇద్దరి మధ్య ఉన్నటువంటి సోదర బంధమో అనుబంధమో ఇవన్నీ కూడా యథేచ్ఛగా ఆంధ్ర నుంచి అనేక మంది అధికారులను డిప్యుటేషన్ తెచ్చుకొని ఇలా అనేక శాఖల్లో పెత్తనం చేసేటువంటి పరిస్థితి దాపురించింది. వీటన్నిటి విషయం మీద కూడా ప్రభుత్వం దృష్టి పెట్టాలి. ఉద్యోగులకు ఒక పిఆర్సీ, డిఏ, వీటితో పాటు ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి సమస్యలు కూడా అనేకం ఇమిడి ఉన్నాయి. వీటి ఫలితమే ఇలా ఉద్యోగుల్లో వెల్లువెత్తినటువంటి ఒక విస్ఫోటనం. ఈ విస్ఫోటనాన్ని గమనించి నిర్ణయాలు తీసుకోకుంటే భవిష్యత్తులో ప్రకంపనలు రావడం ఖాయమనేటువంటి విషయాన్ని మేము మనవి చేస్తూ ఉన్నాం. రెండవది, ఇవాళ రేవంత్ రెడ్డి గారు వ్యవహరిస్తున్నటువంటి తీరు మనం చూస్తూ ఉన్నాం. నిన్న మహిళలకు సంబంధించినటువంటి బిల్లుకు సంబంధించి భారతీయ జనతా పార్టీ అన్ని పార్టీలు నిన్న మహిళా బిల్లుకు అన్ని పార్టీలు మద్దతు ఇచ్చినప్పటికి కూడా ఇలా డిలిమినేషన్ పేరుతో కావాలని బీజేపీ ఆడిన నాటకంలో భాగంగానే నిన్న ఈ బిల్లు వెనక్కిపోయిందనేటువంటి విషయం మనకందరికీ కూడా తెలుసు. దీన్ని రాజకీయ పరంగా ఉపయోగించుకోవాలని ఇవాళ భారతీయ జనతా పార్టీ, కాంగ్రెసు రకరకాల నిరసనలు చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఒకవైపు బీజేపీ కార్యకర్తలందరూ కూడా ఇవాళ కాంగ్రెస్ నాయకుల రేవంత్ రెడ్డి ఇల్లు ముట్టడి కానీ, లేకుంటే గాంధీ భవన్ కానీ, రకరకాలు కానీ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒకవైపేమో ఇక్కడ బీజేపీ కార్యకర్తలు కాంగ్రెస్ మీద ముట్టడిచ్చేటువంటి ప్రయత్నం చేస్తే, ఢిల్లీలో మాత్రం రేవంత్ రెడ్డి బీజేపీకి సంబంధించినటువంటి కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ ఇంట్లో విందుకు పోయిండు. ఈ హైబ్రిడ్ పద్ధతిని మనం కొత్త పద్ధతి చెప్పిండు కదా, హైబ్రిడ్ పద్ధతి అనేటువంటిది. ఈ హైబ్రిడ్ పద్ధతి అంటే మరి అన్ని పార్టీలతో కుమ్ముక్కవడం అనేటువంటి, ముఖ్యంగా బీజేపీ, కాంగ్రెస్ రెండు కుమ్ముక్కవడమే హైబ్రిడ్ విధానం. ఇంకేమున్నది ఇలా? ఒకవైపేమో కార్యకర్తలందరూ తీవ్రమైనటువంటి ఆందోళనలతో భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి దురాగతాలకు వ్యతిరేకంగా కింది కార్యకర్తలేమో పాపం పోరాడడానికి ముందుకు పోతూ ఉంటే, మీరేమో డైరెక్ట్గా అది పెళ్ళి కాదు, పెళ్ళో లేకుంటే ఏదైనా ఇంకొక అయితే ఎవరైనా ఏ పార్టీ అయినా పోతాం, పలకరిస్తాం, విచారణ చేస్తాం, లేకుంటే ఆశీర్వదిస్తాం, అక్షంతలు ఇస్తాం. ఇది విందు. ఇంత తీవ్రమైనటువంటి బిల్లును భారతీయ జనతా పార్టీ నిట్ట నిలువునా ఈ దేశ మహిళలందరినీ మోసం చేస్తూ ఉంటే, ఒక కుట్రపూరితంగా భారతీయ జనతా పార్టీ వ్యవహరిస్తూ ఉంటే, ఇలా డిలిమినేషన్ అనేటువంటి ఒక లింక్ చేసి మహిళలకు రిజర్వేషన్లు ఇవ్వమనేటువంటి తన ఐడియాలజీని ఇలా పేరుకు పైకి చెప్తున్నప్పటికి కూడా ఇలా బీజేపీకి సంబంధించినటువంటి భావజాలం అందరికి కూడా తెలిసిందే. మహిళలకు
సాధికారికత ఇవ్వాలంటే మొన్న మహిళా బిల్లు 23లోనే పాస్ అయింది. అప్పుడే 543 ఈ ఎన్నికల్లో ఇచ్చేటువంటి అవకాశం ఉండే. వచ్చిన అవకాశాన్ని వదులుకొని ఇప్పుడు కొత్త సవరణ పెట్టి ఆ సవరణ ద్వారా నిన్న వీగిపోయేటట్టు చేసి ఇక మహిళలకు రిజర్వేషన్ రాదు అనేటువంటి ఒక దాంతో ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రవర్తిస్తూ ఉంటే ఒక కాంగ్రెస్ నేతగా నీ 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 ఏంది ఈ వైఖరి అంటే డెఫినెట్గా రేపో మాపో ఎన్నడో చాలా కాలంగా చాలా వార్తలు వస్తున్నాయి. తన వ్యక్తిగత అవసరాల కోసమో వ్యక్తిగత ఇమోజీ కోసమో స్వీయ ప్రయోజనాల కోసమో బీజేపీలో రేవంత్ రెడ్డి గారు కలవడం ఖాయం అనేటువంటి ఒక భావన ఇవాళ క్రియేట్ అవుతుంది. కాంగ్రెస్ నాయకులు మీరు అలర్ట్ కండి. మేము కాంగ్రెస్ నాయకులకు అందరికీ చెప్తున్నాం. మేమంటేనేమో బీఆర్ఎస్ పార్టీ అని మీరు తేలిగ్గా తీసుకుంటున్నారు. కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీని గంపగుత్తగా హోల్సేల్గా హైబ్రిడ్ విధానంలో తాకట్టు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. దీన్ని కాంగ్రెస్ నాయకులు గమనించాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇక లక్ష్మణ్ను బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అయితే ఆయన ఇక్కడ ఆయన కానే కాదు యూపీ ఆయనకి ఇక్కడేం పని అన్నాడు. ఇవాళ లక్ష్మణ్తో చెట్టపట్టాలు వేసుకుని శ్రీనివాస్ వర్మలో కావుగిలింతలు అలింగనాలు అన్నీ అవుతున్నాయి. అంటే ప్రజలకు మీరు ఏం పిలిపిస్తుర్రు? ఒక వైపు మీద పని లేదు మీరు వండి మీకేం పని అనేమో గాంధీ భవన్ వేదికగా కాంగ్రెస్ పార్టీ వేదికగా మాట్లాడుతున్నాడు. వ్యక్తిగతంగానేమో అలింగనాలు కౌగిలింతలు డిన్నర్లు లోపాయికారి ఒప్పందాలు ఇవేంటి? ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ఇలా రెండు పార్టీలు కూడా బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ మీద ముప్పేట దాడి చేయడానికి ఇద్దరు ఒక్కటవుతున్నారు. ఒక్కటవుడే కాదు సమిష్టిగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. సమిష్టిగా ఎదురుదాడి చేస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి మీద ఏ చిన్న ప్రయత్నం చేసినా ప్రతిఘటించే ప్రయత్నం చేసినా ఆయనను ఏమన్నా ఇవాళ ఒక ప్రొటెక్టెడ్ ఫోర్స్ లాగా తెలంగాణ బీజేపీ నిలబడతా ఉన్నది. అరే ఒక ఎంపీ అనేట ఆయన తెలంగాణ విభజన మీద మాట్లాడితే దాన్ని ఖండించే దమ్ము ధైర్యం లేని బీజేపీ నాయకులు మీరు ఉద్యమంలో పాల్గొన్నటువంటి అందరినీ అవమానపరిచినట్టే, తెలంగాణ ప్రజల్ని అవమానపరిచినట్టే. తెలంగాణ ఉద్యమాన్ని అవమానపరిస్తే తెలంగాణ ఆత్మలు ఘోషిస్తాయి. బీజేపీ పార్టీ గుర్తుపెట్టుకోవాలి. మీరు ఇప్పటి నుంచి ఏ బీజేపీ నాయకుడు మాట్లాడినా, అది ఉత్తరప్రదేశ్ వాళ్ళు మాట్లాడినా, మీ మోదీ మాట్లాడినా, మీ అమిత్ షా మాట్లాడినా, ఇంకొకరు మాట్లాడినా, ఇంకెవరు మాట్లాడినా దానికి మేము రాష్ట్ర బీజేపీనే బాధ్యతలు చేస్తామనేటువంటి విషయాన్ని మేము మనవి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మీరు చెప్పాలి, ఈ ప్రాంత ఆకాంక్షలకు సంబంధించి చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు కదా. ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షల మీద మీరు ఇటువంటి దాడి పదే పదే చేస్తే ప్రజల ప్రతిఘటన కూడా అంతే తీవ్రంగా ఉంటుందనేటువంటి సోయి తెచ్చుకోవాల్సిందిగా మేము బీజేపీని డిమాండ్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ.